హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. సౌదీ అరేబియాలో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. నిజంగా చెప్పాలంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రాంతాల్లో ఆకాశం అంత ఎత్తులో ఇసుక తుఫాను వస్తూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవడి వల్ల కాదు. ఇంకా చెప్పాలంటే అడ్డుకోవడం కూడా ఎవడి వల్ల కాదు. నిజం చెప్పాలంటే సౌదీ అరేబియాని కమ్మేస్తున్న ఇసుక తుఫాన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విజువల్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఎంత దారుణంగా ఏదో న్యూస్ లో చూసినట్టుగా భారీ ఎత్తున ఇసుక తుఫాన్ రావడం అనేది జరుగుతుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో, అదే విధంగా చాలా ప్రాంతాల్లో, మక్కా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ఇసుక తుఫాన్ అనేది తన బీభత్సాన్ని సృష్టించబోతుంది. చాలా చాలా ఇల్లు కూడా ఇసుక తుఫాన్తో కొట్టుకొని పోబోతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగా ఆ విజువల్స్ మీరు ఒకసారి చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. మనకి నిజంగా ఇసుక తుఫాన్లు, టోర్నడోస్ అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఒక నగరం మొత్తాన్ని కమ్మేసిన ఇసుక తుఫాను ఇళ్లలోంచి ఎవరు బయటికి రావద్దంటూ సౌదీ అరేబియా ప్రభుత్వం హై అలర్ట్ అనేది జారీ చేసింది. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ గాలి దుమ్ము ఎంత ఫోర్స్ గా వస్తుందంటే అంత ఫోర్స్ గా వస్తుందంట. ఈ తుఫాను జజాన్, అసీర్, అల్ బహా, మక్కా, ఆల్ కసీం మీదుగా విరుచుకుపడుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో మక్కా కూడా ఉంది. మక్కా మసీద్ ఎంత పవిత్రమైందో ముస్లింలకి మన అందరికి తెలుసు. ఆ మక్కా మసీద్ పైన కూడా ఈ ఇసుక తుఫాను దాడి చేయబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగా చూస్తే చాలా భయంకరంగా ఉంది కదా, అవునా? ఏం చేద్దాం, మనకేమో పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి, వీళ్ళకేమో ఇసుక తుఫాన్లు వస్తాయి. అక్కడ వర్షం తక్కువ కాబట్టి ఇంకా వాళ్ళకి ఇసుక తుఫాన్ తప్పించి వేరే తుఫాన్లు రావన్నమాట. టోటల్ గా ఈ సమ్మర్ లో అక్కడ దారుణమైన ఎండలతో పాటు ఇంత భారీ ఇసుక తుఫాన్ని సౌదీ అరేబియా ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలంటూ చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైనా ఉన్నా, ఇండియన్స్ ఏంట్లే, సౌదీ అరేబియాలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని. అదే మన ఇండియన్స్ కూడా కొద్దిగా వాళ్ళకి అకామిడేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ కారుల్లో అక్కడ ఉండకుండా దయచేసి మీరు కూడా స్థిరమైనటువంటి నివాసాల్లోకి వెళ్ళి తలదాచుకొని ఈ తుఫాన్ తగ్గే వరకు అక్కడే వేచి ఉండాలని మనసారి కోరుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.